గుంటూరు నగరంలో లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ఎయిర్ ట్యాక్సీని అందుబాటులోకి తెచ్చారు. అయితే ఎయిర్ ట్యాక్సీలు ఎలా పనిచేస్తాయి, ఏంటి, ఎక్కడికి ఎగిరి వెళ్ళొచ్చు అన్న సందేహాలు అయితే చాలామందికి ఇప్పటికే వస్తూ ఉన్నాయి. అయితే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్కి సంబంధించినటువంటి దృష్ట్యా వీటిని తయారు చేసినట్లు కూడా కంపెనీ సంబంధించినటువంటి ఒక యువకుడు ఏదైతే వారు ఉన్నారో శివరాము వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ఈ ఎయిర్ ట్యాక్సీలు ఎక్కడి నుంచి ఎంత దూరం వరకు ప్రయాణిస్తాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే లేటెస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఒక నూతన టెక్నాలజీని ఉపయోగించి ఎయిర్ క్రాఫ్ట్లు అనేది తయారు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీటిని గుంటూరు నగరంలో అయితే ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఏదైతే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఒక ఎయిర్ ట్యాక్సీలు ఎలా ఉపయోగపడుతుందో ఒక టైం మిషన్కి సంబంధించిన టైం మిషన్ లాగా ఉన్నాయి. ఈ టైం మిషన్ లాగా ఉన్నటువంటి వాటిలో ఇద్దరు వెళ్ళి ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు అనేక దేశాలు ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీకి అందుబాటులో ఉన్నాయో గుంటూరు నగరం కూడా దానికి మించిపోకుండా కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అయితే ఇది నా ఒక్క 45 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చినప్పటికి కూడా ఒక పైలట్ ఉండాలని కూడా ఇప్పుడు తెలుసుకుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పైలట్ వచ్చినటువంటి తర్వాత దీన్ని మరి ఎయిర్ ట్యాక్సీ కాకుండా వేరే విధంగా మార్చి ఒక 8 మెంబర్స్గా కూర్చునేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా మనం కనుక విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఏదైతే పరికరం అయితే వద్ద ఉన్నాము, ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి పరికరం కూడా మనం చూస్తూ ఉన్నాము. లోన ఏదైతే ఈ ఎయిర్ ట్యాక్సీ ఉంది, ఎయిర్ ట్యాక్సీలో ఇద్దరు కూర్చునేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ఎయిర్ ట్యాక్సీలో ఇద్దరు కూర్చొని ఎక్కడికైనా సరే ప్రయాణించే అవకాశం అయితే ఉంది. అంటే గుంటూరు నగరంలో ట్రాఫిక్ హెవీగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని ఉపయోగిస్తారా లేదా అన్నది కూడా మనకి తెలుసుకోవాలి. అయితే దీనికి కింద భాగంలోనే ఈ ఎయిర్ ట్యాక్సీకి సంబంధించినటువంటి కింద భాగంలో కావచ్చు వీటి పరికరాలు మొత్తం కూడా ఉంటుంది. అయితే దీనికి మ్యాగ్నమ్ వింగ్స్ అనే ఒక కంపెనీ కూడా దీన్ని తయారు చేసి ఇటు మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మనం విజువల్స్లో కనుక చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ ఎయిర్ ట్యాక్సీకి సంబంధించినటువంటి ముందు భాగం కనుక చూసుకున్నట్టయితే ముందు భాగం ఒక హెలిప్యాడ్, ఒక ఏదైతే బుల్లెట్ ట్రైన్ మాదిరిగా ఉంది, బుల్లెట్ ట్రైన్ మాదిరిగా ఉన్నటువంటి దీంట్లో ఒక ఇద్దరు కూర్చొని వీరు నడిపే అవకాశం అయితే ఉంది. అయితే పూర్తిగా ఇది డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక ప్రయోగాత్మక పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. ఇటు డ్రోన్లకు సంబంధించిన ఒకటి కూడా ఆ డ్రోన్ ద్వారా కూడా రక్త పరీక్షలు చేసుకునేటువంటి అవి కూడా తీసుకొస్తూ ఉన్నారు. అయితే వీటి తర్వాత ఇప్పుడు దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తుందో అనేది కూడా చూడాలి. అయితే ఈ డ్రోన్ తయారీ అసలు అంటే ఈ యొక్క ఎయిర్ ట్యాక్సీ ఎందుకు తయారు చేశారు ఏంటి, మనతో మాట్లాడడానికి మనతో పాటు మ్యాగ్నమ్ వింగ్స్ అధినేత ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ట్యాక్సీ ఎయిర్ ట్యాక్సీ మీకు ఆలోచన ఎలా వచ్చింది, ఇది ఎలా ఉపయోగపడుతుంది ప్రజలకు? ఇది నేను చదువుకునేటప్పుడు అండి భారతదేశంలో ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్ నేను చూశానండి. ఒకటి టైర్ 2 టైర్ 3 సిటీ కనెక్టివిటీ, ఇంకొకటి మన అర్బన్ సిటీస్ లైక్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ఇట్లాంటి వాటిలో ట్రాఫిక్ ఎక్కువ ఉండి ట్రాఫిక్ సమయం ఎక్కువ పట్టడం కానీ. ఈ రెండింటికి సంబంధించి 2 వెహికల్స్ మేము తయారు చేస్తున్నాం. ఒకటి మీకు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న V2, ఇది వచ్చరికి మన సిటీలో ఎయిర్పోర్ట్ నుంచి మన ఇంటికి కానీ లేదు మన సిటీలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి ఇది బాగా యూస్ అవుతుంది. ఇది మెయిన్గా 2 ప్యాసింజర్ని తీసుకెళ్ళగలదండి. స్పీడ్ వచ్చరికి 100 kmph అండ్ వీటి రేంజ్ వచ్చరికి 40 కిలోమీటర్స్. అంటే ఇది నెక్స్ట్ దీన్ని ఎలా ఉపయోగించే అవకాశం అయితే ఉంది. అయితే ఓన్లీ అంటే ఇది ఎలా అంటే ఆపరేటింగ్ ఎలా ఉండబోతుంది, దీని ఆపరేటింగ్? ఇది మొత్తం కూడా బ్యాటరీ ఆపరేటర్ అండి. మనకి ఇది 2 విధాలుగా యూజ్ చేయొచ్చండి. ఒకటి పర్సనల్ మొబిలిటీ వెహికల్ అంటే మనం కొనుక్కొని వాడుకోవచ్చు, లేదు అంటే ఎయిర్ ట్యాక్సీ రూపంలో కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఎయిర్ ట్యాక్సీ రూపంలో కనుక యూజ్ చేస్తే మనకి ఒక్క సింగిల్ క్లిక్తో మనకి యుబర్ ఎలా అయితే వస్తున్నాయో అలా మనకి ఎయిర్ ట్యాక్సీ కూడా వస్తుంది. ఇదే మనం పర్సనల్ వెహికల్లా కొనుక్కోవాలి మనకి లోపల జాయిస్టిక్ ఉంటుందండి. మనం దీన్ని మన కార్లో ఎలా అయితే నడుపుతామో దీన్ని కూడా పైలటింగ్తో నడపచ్చండి. ఇది మొత్తం కూడా ఆటోమస్ కంట్రోల్. ఓకే, అంటే దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఒకవేళ కొనుక్కోవాలంటే దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది మొత్తం కూడా ఒక ప్రీమియం క్యాబ్ రేట్ ఉంటుందండి. ఒక ప్రీమియం కార్ రేట్ ఉంటుంది. ఒకవేళ ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ కానీ తీసుకోవాలి అంటే ఒక ప్రీమియం క్యాబ్ రేట్ ఉంటుందండి. ఎయిర్ ట్యాక్సీని దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేటువంటి ఆలోచన ఉందండి? ఖచ్చితంగా అండి. ప్రస్తుతానికి గవర్నమెంట్ అనేది డ్రాఫ్ట్ ఫ్రేమ్ రెడీ అయిందండి. పాలసీగా డ్రాఫ్ట్ చేస్తున్నారండి. సో వన్స్ పాలసీ అయితే ఇది ఖచ్చితంగా ఒక 2-3 ఇయర్స్లో మనకి అందుబాటులోకి వస్తుంది. అంటే
ప్రధానంగా ఏంటంటే ఇక్కడ డ్రోన్లతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక విప్లవాత్మకమైనటువంటి తీసుకుంటుంది. ఏదైతే డ్రోన్ సహాయంతో ఇటు రక్త పరీక్షలు ఇక్కడ నుంచి వేరే చోటుకు తీసుకెళ్ళడం కానీ, ఈ ఎయిర్ ట్యాక్సీకి సంబంధించినటువంటి ప్రభుత్వంతో ఏమన్నా చర్చించి వాటితో వాటిని ఉపయోగపడే విధంగా దీంతో ఏమన్నా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా జరుగుతుందండి. మనం ప్రభుత్వంతో చర్చిస్తూనే ఉన్నాము. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళి రెడీగా ఉన్నాము. అయితే దీనికి ఇంకా ఎలాంటి అనుమతులు రావాలి? అనుమతులు రావాలంటే ఏం చేయాలి? వీటికి ఎయిర్వర్తినెస్ సర్టిఫికేట్ అని చెప్పి ఒక సర్టిఫికేషన్ ఉంటుందండి. ఆ సర్టిఫికేషన్ సంబంధించిన డ్రాఫ్ట్ అనేది ఇంకా రెడీ అవుతుందండి. వన్స్ అది కనుక పాలసీలోకి మారితే దానిలో ఉన్న రూల్స్ ప్రకారం కొన్ని థింగ్స్ చేసి మేము ఎయిర్వర్తినెస్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు ఏదైతే ఎయిర్ ట్యాక్సీ రెడీ చేశారో ఎయిర్ ట్యాక్సీలో దీనికి సంబంధించి డాష్ బోర్డు కానీ ఏదైనా బటన్స్ కానీ వాళ్ళకి విజన్ కానీ ఏది లేదు. కానీ దీన్ని తర్వాత మీరు మోడిఫికేషన్ చేస్తామంటున్నారు. ఆ మోడిఫికేషన్లో వచ్చే మార్పులు ఏంటి? ఇది వచ్చేసరికి టెక్నాలజీ డెమోన్స్ట్రేటెడ్. అంటే మనం థియరిటికల్గా కొన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, వాటికి సంబంధించి ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూడటానికి కోసం తయారు చేస్తుంది. దీని వర్షన్ 2 అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇంకొక ఫ్యూ మంత్స్లో మేము బయటికి తీసుకొస్తాం. అంటే దీనికి వచ్చరికి మనకి ఆల్రెడీ ఇప్పుడు మన యుబర్ ఎలా అయితే ఉందో వాటికి యాప్ బేస్డ్ ఎలా అయితే ఉన్నాయో మన ఫోన్లోనే మనకి యాప్ బేస్డ్ ఉంటుందండి. సో ఫోన్లోనే మొత్తం కంట్రోల్స్ కూడా వచ్చేస్తాయి. దాంతోపాటు మన పర్సనల్ వెహికల్ కింద వాడాలి అంటే మాత్రం మనం జాయ్స్టిక్ ఇస్తాం. సో యూ కెన్ ఎంజాయ్ ద రైడ్ దానిలో అయితే. అంటే ఇప్పుడు దీన్ని అంటే ఎవరైనా కొన్న తర్వాత ఎయిర్ ట్యాక్సీని వారికి ఏమైనా అనుమతులు కావాలా లేకపోతే ఎట్లా ఉండబోతుంది ఇది? సేమ్ ఇది మన కార్లోనేనండి. కార్కి ఎలా అయితే ఒక క్రాష్ టెస్టింగ్ కానీ ఇట్లా ఏదైతే టెస్టింగ్స్ ఉంటాయో అదే థింగ్స్ మనం ఎయిర్వర్తినెస్ సర్టిఫికేట్ తీసుకున్నాం. దాని తర్వాత ఇది కార్ని ఎలా అయితే మనం వాడుకోవడానికి లైసెన్స్ కానీ కావాలో దీనికి పైలట్ లైసెన్స్ కావాలండి వాడుకోవడానికి. అంటే దీంట్లో పైలట్ను కూడా అంటే ఇప్పుడు రేపు వర్షన్ 2 కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో పైలట్ కూడా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నట్టున్నారు. ఈ పైలట్ అనుమతులు కూడా దీనికి వచ్చిన తర్వాతే ఇది మార్కెట్లోకి రానుంది. అవునండి. ఇది అటానమస్ కింద చేసినట్టయితే మనకి రూల్స్ అనేది ఇంకా కష్టంగా ఉంటుందండి. సో అలా కాకుండా మనం ఒక పైలట్ని కనుక ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే రూల్స్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఏదైనప్పటికీ గుంటూరు నగరంలో లేటెస్ట్ టెక్నాలజీలు ఎయిర్ ట్యాక్సీలు రెడీ చేయటం కూడా ఇటు ఏదైతే మన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మంచి టెక్నాలజీ దీంట్లోనే ఉన్నారు. ఆయనకి ఏమన్నా దీని పరిచయం చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా మేము గవర్నమెంట్ అందరికీ కూడా మేము వెళ్ళి ఒకసారి మొత్తం కూడా ఇంట్రొడక్షన్ చేసుకుంటామండి. ఇది పూర్తిగా చూసుకుంటే ఎయిర్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం వీటుకు సంబంధించినటువంటి ఎయిర్ ట్యాక్సీ వద్ద ఉన్నాం. ఈ వీటుకు సంబంధించినటువంటి ఎయిర్ ట్యాక్స్ అయితే కేవలం ఇద్దరు మాత్రమే సిట్టింగ్ ఉండేటువంటి ఎయిర్ ట్యాక్సీ అయితే దీన్ని వర్షన్ 2గా తీసుకెళ్తున్నారు. వెర్షన్ 2లో మాత్రం ఒక పైలట్ ఒక 8 మెంబర్స్ ఎవరైతే కూర్చోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా ఇటు ఈ V2 ఇప్పటికే ఇటు ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ ద్వారా కూడా దీన్ని రెడీ చేసినట్టుగా ఇటు వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఏదైనప్పటికీ గుంటూరు నగరంలో ఒక లేటెస్ట్ టెక్నాలజీతో ఒక ఎయిర్ ట్యాక్సీ అంటే గుంటూరు నగరంలో కావచ్చు ఇటు మిగతా ప్రాంతాల్లో కావచ్చు నగరంలో ఉన్నటువంటి ఏదైతే రద్దీకి సంబంధించినట్టు వాహన ట్రాఫిక్ కూడా పెరిగిపోయిందంటుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ట్యాక్సీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్లో కనుక రేపు వస్తే మాత్రం దీన్ని ఇటు ప్రజలు కూడా ఎక్కువగా దీన్ని కొనేటువంటి స్థితిలో అయితే ఉన్నారు. అయితే దీని విద్యార్థులు కూడా దీని ఎయిర్ ట్యాక్సీని ఎలా తయారు చేశారు అనే దానిపై కూడా ఇప్పటికే ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని తెలుసుకుంటా ఉన్నారు. కేవలం ఇది ఒక ప్రజలకు ఉన్నటువంటి అసౌకర్యాన్ని తీసివేసి ప్రజలకు ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి ఎయిర్ ట్యాక్సీస్ కూడా చాలా ఉపయోగపడుతుందని తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.